బూతులు మాట్లాడు మాకు అది లాంగ్ వీడియో పెడతా ఫ్యాన్స్ అసెంబ్లీ టమాటాలు అన్ని తింటుండీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్యూట్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మళ్ళీ మన బ్యాచులర్ బాయ్స్ అంతా రూమ్ లో చికెన్ కర్రీ ప్లేస్ లో ఈసారి ఫిష్ కర్రీ ప్లాన్ చేశారనమాట. ప్రతిసారి చికెన్ కర్రీ తిని బోర్ పడుతుందని ఈసారి ఫిష్ కర్రీ ప్లాన్ చేశాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే ఫిష్ కర్రీ వండడం ఎవరికి రాదు, అందరూ మళ్ళీ ఫిష్ కర్రీ కాల్ చేశారు. ఇప్పుడు వెళ్ళి ఫిష్ కట్ చేయించి తీసుకొచ్చి రూమ్ లో వండాలి. ఇంకా ఫ్రెండ్స్ అందరం చందాలేసి మార్కెట్కి వెళ్ళి ఒక మంచి మిచిలీని కొనుక్కున్నాం అనమాట. చేపని హిందీలో మిచిలీ అంటారు, ఊరికే రమ్మింగ్ కోసం అలా చెప్పాను. ఎవడు అడిగాడు నిన్ను? ఈ చేప ఇంకా బతికే ఉంది, మా ఆటగాడైతే దాంతో ఆటలాడుతున్నాడు. నాకు చేపలు పట్టుకోవాలంటే చాలా భయం. ఏం కాదులే పట్టుకోరని చేపని తీసుకొచ్చి చేతిలో పెట్టేశాడు. ఇంకా చేపని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయించి రూమ్ కు తీసుకొచ్చి నీట్ గా కడిగేసాం అనమాట. నెక్స్ట్ వీళ్ళ చేత టమాటాలు ఉల్లిపాయలు కోపిస్తున్నాను. యాక్చువల్ గా నేను పని చేయను గానీ పని చేపిస్తాను అనమాట, అదే నా పాలసీ. అంతా ఒక్కొక్క సెంటీమీటర్ లోనే ఉండాలి ఉల్లిపాయ. టమాటాలు 1.5 సెంటీమీటర్స్, అంతకుమించి ఎక్కువ రాకూడదు. నేను వచ్చేసరికి ఆటగాడు నీట్ గా నేను చెప్పినట్టే మొక్కలన్నీ కడిగేశాడు అనమాట. మామూలు కష్టపడి నేనే కడిగిచ్చా. చూస్తున్నారా వాడు చేస్తాను వాడు బిల్డప్. నెక్స్ట్ నీట్ గా ఉప్పు కారం వేసేసి మొక్కలన్నీ కసాపేసా కలిపేశాం. నెక్స్ట్ కోటిగాని పట్టుకొచ్చి వాడితో నీట్ గా గిన్నెలన్నీ తోయించాను. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు, డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. ఫిష్ కర్రీ గురించి మాకు ఎలా చేయాలో తెలియదు, అందుకే వంటగాడు మేము కలిసి యూట్యూబ్ లో సచిన్ మంచి ఫిష్ కర్రీ చూసి చేద్దాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా యూట్యూబ్ లో చూసి వంట మొదలు పెట్టేశాం. స్టవ్ మీద గిన్నె పెట్టి దాని కింద మంట పెట్టి ముందుగా ఆయిల్ పోసేసాం అనమాట. ఇగో పచ్చిమిరపకాయ వేసేద్దాం. అట్లా వేసుకెళ్దాం. కరణ్ కెన్ యు హోల్డ్ దిస్? యా. పచ్చిమిరపకాయ వేసిన తర్వాత రప్ప గిరుగు పడేద్దాం. చికెన్ కర్రీ అంటే ఏదో అలా కూడా చేసాం కానీ చేపల కూర ఎవరికి రాదనమాట, అందుకే యూట్యూబ్ లో పెట్టుకొని చూసి చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ బ్యాచులర్స్ ఫిష్ కర్రీ. బూతులు మాట్లాడు మాకు అది లాంగ్ వీడియో పెడతాం. ఎవరి దగ్గరైనా నోరు జారొచ్చు కానీ ఫ్రెండ్స్ దగ్గర నోరు జారితే మాత్రం ఇలాగే ఆడుకుంటారు. బాగా వేగిన తర్వాత మనం టమాటాకాయలు వేసుకోవాలన్నమాట తగినంత. ఇది యూట్యూబ్ లో చూసి మళ్ళీ మనకి చూసే వాళ్ళకి లెసన్ చెబుతున్నాడు. చూసారా, అంటే మేము 3 కేజీల కూర కాబట్టి తగినంత టమాటాలు వేసుకుంటున్నాం. మీరు కూడా సరిపడా వేసుకోండి 1 కేజీ కూరలోకి. వీడియోలో అంతే చెప్పింది కదా, అలాగే చెప్పమని. ఓకే అన్నమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని మనం కలగెప్పాలన్నమాట. చెప్పాలి ఇలాగా అదనమాట. ఇప్పుడు అల్లం పేస్ట్ చేయాలన్నమాట. ఇలాగా ఇది కూడా యూట్యూబ్ లో చూసినట్టు యాజ్ చెప్పేస్తారు మీకు అంతే. వంట మొత్తం నేనే చేస్తాను, పక్క రూమ్ లో అందరూ దొబ్బి పడుకుంటారు. ఒకటి రమ్మంటే రావాలి, తినడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. వేరే విషయం. కర్రీ ప్రిపేర్ చేద్దాం రంటారా అంటే ప్రశాంతంగా పడుకొని మొబైల్ చూస్తున్నారు వీళ్ళు. ప్రశాంతంగా పడుకొని ఒక్కొక్కడు ఒక పని చేసుకుంటున్నాడు. రారు పని చేయడానికి, రారు ఓన్లీ తినడానికి. కోటిగాడి చూడండి అసలు ప్రశాంతంగా పడుకున్నారు కానీ పని చేయడానికి ఒకడు కూడా రావట్లా. పని మొత్తం ఇప్పుడు దాన్ని నేనే చేశా కదా. ఇప్పుడు వీడియో వచ్చిందని లేచారు పైకి, అంత సీన్ లేదు. ఎంతమంది కలిసి కూర చేస్తున్నారు, ఇంకా కూర రాదనమాట. పోయిందనమాట కూర. నా వల్ల కావట్లేదు సార్. 1 2 3 4 5 6. అది నన్ను చూడండి, కెమెరామెన్ ఏడేవాడు. ఇంతమంది కలిసి సరిపోయింది. ఇంకా ఏడ చేస్తాం కూర. టమాటా పెట్టు. అదే ఇక్కడ టమాటాలు అన్ని తింటుండీ. కారం అయినట్టుంది, ఇక్కడ మంట పడుతుంది. ఇక్కడ కారం పట్టుకున్న విషయం మర్చిపోయి చేతులు మొహం మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడేమో దోలు తీరిపోతుంది. కారం అయింది, వంట చేసేటప్పుడు జాగ్రత్త. చేతులు కారం చేతులు అలా పడితే అలా పెట్టుకున్నారంటే ఇలాగే ఉంటుంది, మండుతున్నట్టుంది. ఎవడో కనపడుతుందా? ఇప్పుడు అన్నింటినీ దీని వేసి దొబ్బించుకోవాలన్నమాట. మంట పట్టిద్దాం, మళ్ళీ చిన్నగా వేయాలన్నమాట. ఇలా ఒక్కొక్క పీస్ని తీసి ఇలా ప్లేస్ చేయాలన్నమాట జాగ్రత్తగా.
మొత్తం యూట్యూబ్ లో చూసి చెప్పినట్టే చేస్తున్నాం. అక్కడ మేమందరం సీరియస్ గా కర్రీ ప్రిపేర్ చేస్తుంటే వీళ్ళేమో ఇక్కడ సిల్లీగా ఆటలాడుకుంటున్నారు. కోటి ఫ్యాన్స్ కోటిని కొడుతున్నాడు అంటే ఇడు నైజీరియా నాగరాజు గారు. ఏంద్రా నువ్వు మా సబ్స్క్రైబర్స్ ఏంటి కోటి ఫ్యాన్స్ రమ్మంటున్నా. అయితే కోటికి నాకు గొడవ అయింది. వాడు ఎన్ని కొట్టే నైజీరియా నాగరాజు ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఫీల్ అవుతారు. నైజీరియా అసలు నైజీరియా నాగరాజుకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా కోటికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా కింద కామెంట్ చేయండి. బాల్ తో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాడు కోటికి ఆడుతాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఇంకో సైడ్ ఫిష్ కర్రీ కుక్ చేయడం ఆల్మోస్ట్ అంతిమ ఘట్టానికి వచ్చేసింది అనమాట. కరెంట్ కూడా పోయింది సమయానికి. రూమ్ లో వచ్చాడు కోటిగాడు కరెక్ట్ గా ముక్క అయిపోయింది. కూర ఇటు తిప్పు, ఫేస్ ఇటు తిప్పమ్మా. కనపడుతున్నాడు కరెక్ట్ గా అయిపోయింది ఆల్మోస్ట్. వచ్చాడు ఎగురుకుండా వచ్చాడు తినడానికి. ఇంకా పట్టరా రూమ్ లో అంతా. ఆల్మోస్ట్ ఒక ఎండికి అయితే వచ్చింది అనమాట కర్రీ. ఇంక అందరు పోగవుతారు ఈగల్లాగా చుట్టూ. చేసేటప్పుడు ఎవరు లేరు, అయిపోయింది అందరూ వచ్చేసారు. హేమంత్ గారు మెయిన్ వీడే ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నావు ఏంది నువ్వు రా. మీరిద్దరు రూమ్ లోకి రాగానే కరెంట్ కూడా పోయిందిరా. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ లో కర్రీ మీద కొత్తిమీర వేసేసి ఫినిష్ చేసేసాం. కర్రీ అయితే చూడడానికి కలర్ఫుల్ గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మొత్తానికి యూట్యూబ్ లో చూసి కింద మీద పడి ఎలా కూడా ప్రిపేర్ చేసేసాం. ఇంతకీ మా బ్యాచులర్ బాయ్స్ ఫిష్ కర్రీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్తే చాలా బాగోదు. అందుకే మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసేయాలంటే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.